ఇప్పుడైతే నాకు జిఏ క్లాస్ ఉంది. సో లైక్ నా కోర్స్ క్లాస్ అయిపోయింది. లైక్ అది ఓన్లీ 3 days వీక్లీ. సో జిఏ క్లాస్ ఉంది. ఇది ఒక 1 hour 20 minutes క్లాస్. దాని తర్వాత కొన్ని చిన్న పనులు ఉన్నాయి మళ్ళీ. సో అవి చూసుకున్నాం. సో స్టంట్ ఏంటంటే మాకు ఇక్కడ మేము ఉండే ప్లేస్లో ప్రతి 1 monthకి ఒకసారి బగ్ స్ప్రే అని చేస్తారు. సో బగ్ స్ప్రే అంటే లైక్ నార్మల్గా ఇది ఇల్లులన్నీ ఇక్కడ వుడ్తో ఉంటాయి కదా. సో బగ్స్ వచ్చి లైక్ వుడ్కి ఏమన్నా ప్రాబ్లం అవుతుంది అని బగ్ స్ప్రే చేస్తారు. లైక్ ఆ బగ్స్ వల్ల మనకు కూడా లైక్ ఏమన్నా కుట్టి ర్యాషెస్ లాగా వస్తాయని ప్రతి మంత్ చేస్తారు. సో యాక్చువల్గా ఏంటంటే లైక్ వాడు వచ్చేటప్పుడు ఎవడో ఒకటి ఇంట్లో ఉంటాం మేము బేసికల్లీ. బట్ మాకేమైంది ఈ సెమ్ అందరికీ అదే టైంలో క్లాసెస్ ఉండేసరికి ఎవరు లేరు. మా ఫ్రెండ్ ఒకడు క్యాన్సర్స్కి వెళ్ళిండు. సో వాని దగ్గర కీస్ ఉన్నాయి. సో వీడేం చేసిండు, వచ్చి నార్మల్గా కొట్టేసి వెళ్ళిపోతారు. బట్ వీడేం చేసిండు, వచ్చి కొట్టి లాక్ వేసుకొని వెళ్ళిపోయాడు. సో మేము వాని దగ్గరికి పోయి లాక్ ఎందుకు ఇలా చేస్తారు అని అడిగితే వాడేమన్నా అంటే లైక్ మేము బగ్ స్ప్రే చేసి వెళ్ళినాక మీ రూమ్లో ఏమైనా స్టావ్ అని పోతే మళ్ళీ మా మీద వస్తుంది కదా కంప్లైంట్, అందుకే మేము వేసిపోయినామంటారు. సో వాడు చెప్పింది కూడా పాయింటే. బట్ ఇప్పుడు లాక్ కావాలి. సో లాక్ వాని దగ్గరనే ఉంది, ఇంకో ఎక్స్ట్రా లాక్ ఉంటుంది రూమ్లో ఉంది. సో ఇక వాడు మా ఫ్రెండ్కి కాల్ చేస్తే లైక్ వాడేమో జనరల్ కొంచెం వెళ్ళి మూవీస్ చూసి కొంచెం అలా చిల్ వద్దామని వెళ్ళిన వాడు. సో ఇక మళ్ళీ వాడిని కాల్ చేసి క్యాన్సర్స్ నుంచి రమ్మనేసరికి నైట్ 7 అయింది. సో అప్పటిదాకా ఇక మా రూమ్మేట్స్ ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. సో నాకు కొంచెం వర్క్ ఉంది కాబట్టి నేను ఎలాగో లైబ్రరీలోనే ఉన్నా. సో వాడు వచ్చి ఓపెన్ చేసేదాకా ఉన్నాం. ఇది మార్నింగ్ ఎప్పుడు 12 అలా అయితే బగ్ స్ప్రే. సో ఈవినింగ్ 7 దాకా బయటనే ఉన్నాం. సో ఇది స్టంట్ అయిన స్టంట్ అయితే ఇది. సో ఇదైతే ఫస్ట్ టైం ఇట్లా అవ్వడం. బట్ జనరల్లీ ఎప్పుడు లాక్ వేయడు వాడు. సో ఈసారి వేసిండు. సో అందుకనే ఇప్పటి నుంచి కీస్ క్యారీ చేయడం స్టార్ట్ చేసిన మేమైతే. సో మాకు లైబ్రరీలోనే స్టార్బక్స్ ఉంటుంది. సో అప్పుడప్పుడు హెడేక్ వచ్చినప్పుడు అలా స్టార్బక్స్కి వెళ్ళి ఒక కాఫీ తాగితే కొంచెం రిలాక్స్ అవుతుంది. సో అప్పుడు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అయితే మ్యాక్సిమం అందరు ఇక్కడనే ఉంటారు లైబ్రరీలో. అంటే కొంచెం రూమ్లో కంటే ఇక్కడ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది కదా, కొంచెం చదువుకోవచ్చు. ఎన్విరాన్మెంట్ అలా ఉంటుంది, చదువుకునే ఎన్విరాన్మెంట్. సో అప్పుడైతే లైబ్రరీ అవర్స్లో స్నాక్స్ కూడా ఇస్తారు లైక్ ఈవినింగ్. సో స్టూడెంట్స్కి. అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ ఇంటికి వెళ్తున్నాం. సో బయట ఒక చిన్న మనది లైక్ నార్త్ వెక్ హోటల్లో. సో అది చూసుకొని ఖాళీ ఇప్పుడైతే. సో ఏం చేయాలో ఆలోచిద్దాం. సో ఇప్పుడే వాల్మార్ట్కి వచ్చాం. చిన్న వర్క్ ఉంది, కొన్ని గ్రాసరీస్ తీసుకోవాలి. ఇప్పుడే వాల్మార్ట్లో వ్యాలంటైన్స్ అవన్నీ నడిచిపోతుంది మొత్తం అంతా. ఇక్కడనే మాకు ఫార్మసీ కూడా ఉంటుంది. సో మనలా మెడికల్ స్టోర్స్ కాకుండా వాల్మార్ట్లో అండ్ కొన్ని దగ్గరలోనే ఫార్మసీ ఉంటాయి. అక్కడి నుంచి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే తీసుకోవడానికి ఉంటుంది ఇక్కడ. మా ఏం స్నోలో ఏమో మొన్నటిదాకా ఫుల్ ఉంది. మొన్న పడ్డదే కరగలే ఇంకా. సో ఇప్పుడు మళ్ళీ పడుతుంది. యూఎస్ అనుకున్నాం కానీ స్నో చిరాకు వస్తుంది. ఫస్ట్లో బాగానే ఉంటుంది. ఫస్ట్లో అక్కడ ఫోటోషూట్లు అన్నీ నడుస్తున్నాయి. బట్ రాను స్నో అంటే చిరాకు వస్తుంది. మామూలుగా లేదు స్నో. ఇప్పుడే పార్క్ చేసిన కారు, ఇప్పుడే మొత్తం. సో ఇలా ఐస్ ఫామ్ అవుతుంది అన్నమాట స్నో పడగానే. ఇప్పుడు పడ్డ కొంచెం సేపటికే అసలు మామూలు ఐస్ ఫామ్ అవుతుంది. ఇది అయిపోతుంది తెలిసినా పోదు. కొంచెం సేపు అయ్యి హీటర్ ఆన్ చేస్తే లైక్ లోపల ఉన్న హీట్ కొంచెం కరుగుతుంది. సో బట్ మనం అలానే చేసుకోవచ్చు, లేకపోతే ఇది వాడనే తీసేయాలి. సో ఇప్పుడు చూద్దాం, కొంచెం సేపు హీటర్ ఆన్ చేసి చూద్దాం. పోతే వచ్చింది, లేకపోతే ఇది వాడాల్సిందే, తప్పదు. సో హీట్ పెట్టాం కదా, సో కొంచెం కలుగుతుంది. సో ఇప్పుడైతే మనం అయిపోదాం. ఇదైతే ఆనే ఉండాలి వైపర్ నాకు తెలిసి. చూసారు కదా, మళ్ళీ మెల్లగా హీట్కి విండ్షీల్డ్స్ క్లియర్ అవుతున్నాయి. చలో ఇప్పుడైతే మనం
జిమ్కి వెళ్దాం, కొంచెం వర్కౌట్ చేసి వచ్చి స్నో ఉంది కాబట్టి తొందరనే వచ్చేద్దాం అండి. ఎందుకు ఫిట్ అవుతుంది అనుకుంటున్నాం ఉంది. సో తొందర వర్కౌట్ చేసి కాలేజ్ వాళ్ళు మొన్ననే క్లియర్ చేసారు మొత్తం రోడ్స్ అన్ని మా దగ్గర. ఇంకా కొన్ని రోడ్స్ అయితే క్లియర్ చేయలేదు, ఇప్పుడు స్నో పడుతుంది. సో ఇంకా అవి క్లియర్ అయినట్టే ఇప్పటిలో చూసారు కదా. స్నో ఇప్పుడు మామూలుగా లేదు, గుట్టలు గుట్టలు మొత్తం పక్కన. నాకు తెలిసి వీక్ అంతా లైక్ మైనస్లోనే ఉంది టెంపరేచర్. సో చూడాలి, స్కిడ్ అవుతుంది. సో జాగ్రత్త వెళ్ళాలి కాలేజ్. నడుచుకుంటూ వెళ్ళినా స్కిడ్ అవుతుంది ఈ స్నోకి. జిమ్కి వెళ్ళినాక కలుద్దాం. రెక్క అయితే వచ్చేసాం, చూసారు కదా స్నో మొన్న పడ్డదే, ఇంకా గుట్టలు గుట్టలు ఇట్లనే ఉంది చాలా ప్లేసెస్లో. ఇప్పుడు మళ్ళీ స్నో హెవీగా పడుతుంది మళ్ళీ. అండ్ ఇది యాక్చువల్లీ మా కాలేజ్ ఫుట్బాల్ స్టేడియం అన్నమాట. సో ఇక్కడ గేమ్స్ కూడా అవుతూ ఉంటాయి వీళ్ళకి. యాక్చువల్గా మధ్యలో ఉన్నది మొత్తం గడ్డి నార్మల్గా. సో ఇప్పుడు మొత్తం స్నో. ఈ స్నో పడి ఆల్మోస్ట్ లైక్ ఒక హాఫ్ అన్ అవర్ అవుతున్నట్టు. హాఫ్ అన్ అవర్ అంటే మొత్తం ఇంత గడ్డి కూడా లేకుండా వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది చెప్పినట్టు. బట్ ఇందులో ఉండాలంటే చిరాకు వస్తుంది. సో జిమ్ అయిపోయింది ఇప్పుడే, షోల్డర్ వర్కౌట్ చేస్తా. అండ్ చూసారు కదా అప్పుడప్పుడనే మొత్తం నిండిపోయింది. ఇప్పుడు కూడా పడుతుంది స్నో, కొంచెం మరీ హెవీ కాదు, కొంచెం లైట్గా పడుతుంది. వాక్వే అంతకుముందు ఇదంతా ఫ్లోర్లో మొత్తం కవర్ అయిపోయింది. చూద్దాం కార్ సిచ్యువేషన్ ఏంది. ఇది సిచ్యువేషన్ కార్ది. జస్ట్ 1.5 అవర్లో మొత్తం ప్యాక్, అసలు మామూలుగా వేస్తున్నాం అయితే. ఇంతకుముందు మనం మొత్తం క్లియర్ అయ్యి ఉండే కదా. ఇది సిచ్యువేషన్, ఇలా ఉంటుంది స్నో. ఆబ్వియస్లీ ఇప్పుడు ఇదంతా మళ్ళీ క్లీన్ చేసుకొని స్టార్ట్ అయిపోవాలి. సో మొత్తం మళ్ళీ క్లీన్ చేసాం. సో ఇది చేసాను, క్లీన్ చేసినాక బయట చలి అయితే మామూలుగా లేదు. బట్ స్నో మెల్లమెల్లగా ఇష్టం నుంచి ఇరిటేషన్గా మారుతుంది. పక్క సిచ్యువేషన్ మనమేమో మొత్తం క్లీన్ చేసేసరికి ఫింగర్స్ అన్నీ కొంచెం నంబ్ అయ్యాయి. అందుకే లోపలికి హీట్ ఆన్ చేసుకొని కూర్చొని కొంచెం సేపు అయినాక స్టార్ట్ అవుతాం. యా సో ఇది ఈరోజు వ్లాగ్. ఇప్పుడైతే స్నో ఉంది, నాకు తెలిసి విండ్ బాగుంది కాబట్టి మేబీ చూద్దాం రేపు కాలేజ్ పరిస్థితి నాకు తెలిసి ఉంటుంది. బట్ వచ్చి కొంచెం స్నో పెరిగి ఇంకా విండ్ చాలా హెవీగా ఉంటే రోడ్స్ మీద చాలా స్లిప్పరీ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు కొంచెం వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేసి కొన్ని వర్క్స్ లైక్ అసైన్మెంట్స్ లైక్ ఉన్నాయి. సో అవి కంప్లీట్ చేసుకొని పడుకోవడం. అండ్ రేపు కలుద్దాం మళ్ళీ.